వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి అతిథిగా వచ్చి నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి కుండల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 భువనాల లోకాల్లోనూ ఎవరూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కొని ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మనులతో త్రిమూర్తుల్లోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలుతో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించగా ఆయనను చాలా మర్యాదలు చేశాడు. భర్తయ్యే తనను గౌరవించలేదు అని అడిగి భూలోకానికి పయనమైంది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవ, కలియుగంలో అధర్మం పెరిగిపోయింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్ట నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లను పద్మావతి అనే పేరు పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. యుక్త వయస్సు వచ్చాక పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతికిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత